మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నా శ్రేణులకు నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం నిరుద్యోగుల కోసం. నిన్నటి దినాన పేపర్లో మొన్నటి దినాన పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారు కేవలం 300 మందికే టెట్టు డిఎస్సి ఉచిత శిక్షణ అని వెల్లడించడం చాలా దుర్మార్గం. వేల సంఖ్యలో నిరుద్యోగులు బీఈడి, డిఏడి, టీపీటీ చేసి అభ్యర్థులు రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఇంతమంది ఉంటే 300 మందికే ఉచిత శిక్షణ ఇస్తామని చెప్పడము చాలా దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. అర్హులైనటువంటి గిరిజన అభ్యర్థులకు, ప్రతి గిరిజన అభ్యర్థులకు కూడా టెట్టు మరియు డిఎస్సి ఉచిత శిక్షణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం మీద రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు దీని మీద స్పందించి తక్షణమే అర్హులైన వారికి, గిరిజన అభ్యర్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం, ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఉచిత శిక్షణ ప్రతి అభ్యర్థికి ఇవ్వాలి. అర్హులైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలి. అర్హులైన అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి ఉచిత శిక్షణ ఇవ్వాలి. టెట్ మరియు డిఎస్సికి ఉచిత శిక్షణ ఇవ్వాలి. టెట్ మరియు డిఎస్సికి ఉచిత శిక్షణ ఇవ్వాలి. అర్హులైన ప్రతి అభ్యర్థికి శిక్షణ ఇవ్వాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.